టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా నూజివీడు శాసనసభకు నేను నామినేషన్ ఫైల్ చేశాను. ఈ నామినేషన్ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలు, నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా, సంతోషంగా గెలవాలి అనే కసితో ఈ కార్యక్రమంలో పంచుకొని ఈ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ కూడా నేను మనసారా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో భావోద్వేగంలోనో లేకపోతే ఇంకా వేరే భావనతో కాకుండా మనస్సాక్షితో ఆలోచించినట్లయితే ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది అనే విషయం వాస్తవం. కేవలం సంక్షేమం తప్పితే ప్రజల భవిష్యత్తు కోసం ఎటువంటి అడుగులు పడలేదు ఈ ప్రభుత్వం ద్వారా. అదేవిధంగా నూజివీడు నియోజకవర్గంలో కూడా మరి ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కానివ్వండి, నూజివీడు వ్యవసాయ రంగ భవిష్యత్తు కోసం కానివ్వండి, నూజివీడు పారిశ్రామిక రంగ భవిష్యత్తు కోసం కానివ్వండి, నూజివీడు బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీల పిల్లల ఉపాధి అవకాశాల గురించి కానీ ఎటువంటి అడుగులు వేయలేదు. నిర్లక్ష్యంతో, పూర్తిగా బాధ్యతారహితంగా, రాజకీయ ప్రేరిత అరాచకంతో ఇక్కడ ఈ 5 సంవత్సరాలు కూడా మరి పరిపాలన జరిగిందని చెప్పేసి భావన చేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా మనసారా కోరుకునేది ఏంటంటే నూజివీడు అభివృద్ధి కోసం, అహంకారపూరిత పరిపాలనకి స్వస్తి పలకడం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులైన నాకు, అదేవిధంగా ఏలూరు పార్లమెంటు అభ్యర్థి అయిన పుట్ట మహేష్ యాదవ్ గారికి మరి ఆశీర్వదించి తమ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సింది ప్రార్థిస్తున్నాను. విజయమే లక్ష్యంగా పార్టీలు, కార్యకర్తలు, నాయకులు అందరూ పనిచేస్తూ ఉన్నారు. సో విజయావకాశాలను బట్టి, అదేవిధంగా పొత్తు ధర్మాన్ని అనుసరించి అభ్యర్థులు నిర్ణయించబడింది. మరి అభ్యర్థులు నిర్ణయించినప్పుడు కొంతమందికి అసంతృప్తి కలగవచ్చు, కొంతమంది బాధపడవచ్చు. కానీ అంతిమ లక్ష్యం ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అభ్యర్థులు గెలవాలి. ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలి. ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన పోవాలి అనేది లక్ష్యంతో అభ్యర్థులు నిర్ణయించారు.